ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ. నా పేరు నరసింహమూర్తి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8712190468. ఈనాటి కార్యక్రమంలో వివాహ బంధం అనేటువంటిది బాగా స్ట్రాంగ్గా బలంగా ఉండాలంటే మనము జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఈ యొక్క నక్షత్ర బలాలు పొంతనలు చూస్తూ ఉంటాం. నక్షత్ర బలాలలో అంటే తారాబలం చూస్తూ ఉంటాం. సంపత్తారని, క్షేమతారని, మిత్రతారని, పరమమిత్రతారని, సాధనతారని, ఇట్లా తారాబలాలు చూసి అలాగే యోని పొందడం కూడా చూస్తూ ఉంటాం. అలాగే గుణమేళన చక్రంలో ఎన్ని గుణాలు వచ్చాయి, 16 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే వివాహం చేయొచ్చు అని చెప్పేసి, ఇంకా ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే అంత వివాహ వ్యవస్థ బలంగా ఉంటుందని మనం నిర్వహిస్తూ ఉంటాం. అనేక రకాల వివాహాలు గ్రాండ్గా చేస్తూ ఉంటాం. కానీ న్యూమరాలజీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క వివాహాలకి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కొన్ని వివాహాలు ఫెయిల్ అవ్వడానికి, భార్యాభర్తల మధ్యన రిలేషన్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం కూడా అక్కడ తారాబలం చంద్రబలం బాగా ఉన్న జాతకంలో కొన్ని రకాల యోగాలు కూడా అనుకూలంగా ఉండక, ఇక్కడ వాళ్ళు పుట్టిన తారీఖులలో కూడా వ్యతిరేకమైన సంఖ్యాబలాలు ఉన్నప్పుడు ఆ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అది ఎలా ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మీకు తెలియజేస్తాను. ఉదాహరణ ఇక్కడ మీకు ఇద్దరివి 2 చక్రాలు వేస్తాను. ఇక్కడ భార్యది ఒకటి, భర్తది ఒకటేను. ఈ 2 కూడా మనకి డీటెయిల్గా వివరాలన్నీ కూడా అందిస్తాయి. ఈ 2 చక్రాలను కూడా ఇది ఒక అతని యొక్క రాశి చక్రం. ఇది కింద ఇంకొక రాశి చక్రం వేస్తున్నాం చూడండి. ఇది అమ్మాయి యొక్క రాశి చక్రం అనుకుందాం. ఇది అమ్మాయి యొక్క రాశి చక్రం. ఇదేమో ఎఫ్ అంటే ఫీమేలు, ఇది మేల్ అంటే మగతది. ఇక్కడ ఒక నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం తీసుకుందాం. ఇక్కడ మీకు మృగశిర నక్షత్రం తీసుకుందాం. మృగశిర నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రానికి జన్మ సంపత్ విపత్తార తారాబలం చూసుకుంటే ఏ యొక్క నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో వివాహం చేయొచ్చు చూసుకుంటే మనం లెక్కేసుకోవచ్చు. ఇక్కడ మృగశిర, ఆరుద్ర వివాహం చేయొచ్చు. పునర్వసు, పుష్యమి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర హస్త ఈ నక్షత్రాలు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకి కన్యారాశి, ఇక్కడ హస్త నక్షత్రంతో కూడి ఉన్న అమ్మాయికి ఇచ్చి వివాహం చేసామనుకుందాం. ఈ అమ్మాయి కన్యారాశిలో ఉంది, హస్త నక్షత్రం 2వ పాదం. అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. ఇక్కడ ఏమవుతుంది, మృగశిర ఎక్కినో దీనికి ఇక్కడ రాస్తాను చూడండి. మీకు ఇక్కడ మృగశిర, ఇలాగే ఇక్కడ హస్త నక్షత్రానికి ఏమో చంద్రుడి యొక్క బలం, చంద్రబలం. మృగశిర నక్షత్రానికి ఏమో ఇక్కడ కుజబలం, కుజుడు అనుకూలమైన గ్రహం. ఇక్కడ ఈ హస్త నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చంద్రబలం బాగా ఉందనుకోండి, బాగా అభివృద్ధి చెందిందనుకోండి, పౌర్ణమికి ముందు కనుకుంటే చంద్రబలం బాగా ఉంటుంది ఈ యొక్క నక్షత్రం. అలాగే ఈ మృగశిర నక్షత్రాధిపతి కుజుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఉదాహరణకి ఈ కుజుడు 1, 2, 3, 4 రెండవ ఇంటి ఉన్నా దోషమే, నీచ స్థానగతులై ఉంటాడు. ఇక్కడ కుజుడు ఉంటే నీచం. 3వ ఇంట కుజుడు ఉంటే సూపర్. 4వ ఇంట కుజుడు ఉంటే అంత పవర్ కాదు. 5వ ఇంట కుజుడు ఉంటే యావరేజ్. అలాగే 6వ ఇంట కుజుడు స్వక్షేత్రం సూపర్. 7వ ఇంట కుజుడు ఇక్కడ మీకు ధనుస్సు రాశి, ఇక్కడ మరి అంత పవర్ కాదు. 8వ కుజుడు ఇక్కడ మీకు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడు, అయినా సరే ఉచ్చస్థానం కదలైనా సరే 8వ కుజుడు అంత మంచివాడేం కాదు. ఇక్కడ మీకు 50-50 మార్కులు వస్తాయి. మళ్ళా 9వ ఇంట కుజుడు, 10వ ఇంట కుజుడు, 11వ ఇంట కుజుడు, 12వ ఇంట కుజుడు. ఇక్కడ కుజుడు, ఇక్కడ కుజుడు, ఇక్కడ కుజుడు. ఈ కుజుడు ఈ మృగశిర నక్షత్రాధిపతి అయిన కారణం చేత ఎక్కడ ఉంటే బాగుంటుంది ఓవరాల్గా ఇతని జాతకంలో 3వ ఇంట సూపర్గా ఉంటాడు, 6వ ఇంట ఎక్సలెంట్గా ఉంటాడు, అలాగే 11వ ఇంట. 11వ ఇల్లు స్వక్షేత్రమైంది, ఇక్కడ సూపర్. 6వ ఇల్లు స్వక్షేత్రమైంది, సూపర్. 3వ ఇల్లు మిత్రక్షేత్రమైంది, సూపర్.
కుజుడు ఈ స్థానాల్లో ఇతర కనుకుంటే ఇతర మృగశిర నక్షత్రం పుట్టి ఉండి, ఓకేనా, ఇక్కడ 1వ పాదమైనా 2వ పాదమైనా 3వ పాదమైనా, అంటే మనకి మృగశిర నక్షత్రం 1-2 పాదాలేమో దీంట్లో ఉంటాయి, ఇక్కడ 3-4 పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి. ఇక్కడ ఇలా చూసుకున్నప్పుడు ఈ కుజుడు ఈ మృగశిర నక్షత్రం మిథున రాశిలో పుట్టిన వ్యక్తికి ఈ యొక్క సింహరాశిలో అలాగే వృశ్చిక రాశిలో మేషరాశిలో కనుకుంటే ఎక్సలెంట్ లైఫ్ అనేది కుజుడు వల్ల ఉంటుంది. వేరే గ్రహాన్ని చూడలేదు, ఓన్లీ నక్షత్రాధిపతిని చూస్తున్నాం. ఈ రకంగా ఈ కుజుడు ఈ స్థానబలాల్లో కనుక ఉంటే ఈ మృగశిర నక్షత్ర జాతకుడికి, అంటే వేరే గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నా మెయిన్ నక్షత్రాధిపతి కాబట్టి ఈ స్థానబలాల్లో ఈ 3, 6, 11 స్థానాల్లో మిత్రక్షేత్రము, అలాగే ఇది ధనుస్సు రాశి, అలాగే ఈ యొక్క మీనరాశి 2 మిత్రక్షేత్రాలే అయినప్పటికీ, మకర రాశి ఉచ్చక్షేత్రం అయినప్పటికీ కుజుడు ఈ స్థానాల్లో ఉంటే ఎంతో కొంత ఇబ్బంది మాత్రం పెట్టకమాండు. మిత్రక్షేత్రమైనా ఇబ్బంది తప్పదు, 10వ స్థానం మిత్రక్షేత్రం మీనరాశి అయినా తప్పదు, అలా ఉచ్చక్షేత్రం మకర రాశి అష్టమ కుజుడైనా తప్పదు. అక్కడ దోషప్రదుడిగానే మనం పరిగణిస్తాం. దోషం మాత్రం ఎంతో కొంత ఉంటుంది, 100% దోషం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగా ఈ నక్షత్రాధిపతిని తీసుకుంటాం. మరి ఇక్కడ అమ్మాయి జాతకం చూసుకుందాం. ఇక్కడ హస్త నక్షత్రానికి చంద్రుని యొక్క ఆధిపత్యం. ఈ చంద్రుడు పౌర్ణమికి ముందుగా కనుక్కుంటే మంచిది. ఇక్కడ హస్త నక్షత్రంలో చంద్రుడు యాక్చువల్గాను ఇక్కడ ఉన్నాడు, అంటే నక్షత్రాధిపతి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశి స్థానంలోనే చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మారేటువంటి ప్లేస్ ఉండవు. ఎందుకోసమని ఇక్కడ అమ్మాయి హస్త నక్షత్రంలో పుట్టింది కాబట్టి. కానీ ఇక్కడ మృగశిర నక్షత్రం పుట్టింది కాబట్టి చంద్రుడు మళ్ళా మీకు ఈ స్థానంలో ఉంటాడు. మీకు మిథున రాశి యందు చంద్రుడు ఉన్నాడు. మృగశిర నక్షత్రం 3వ పాదంలో మిథున రాశి చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ హస్త నక్షత్రంలో మీకు ఈ యొక్క కన్యారాశి చంద్రుడు ఉన్నాడు. ఈ కన్యారాశి ఈ యొక్క మిథున రాశి, ఈ మిథున రాశి కన్యారాశి 2 కూడా ఏకరాశి రాజులు బుధుడే కాబట్టి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉండే అవకాశాలు వివాహం చేయడానికి బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తారాబలం చూసుకుంటే కనుక ఇందాక చెప్పారు కదా మీకు, మృగశిర నక్షత్రానికి హస్త నక్షత్రం చూసుకుంటే హస్త మృగశిర ఈ 2 కూడా సంపత్తార పరమమిత్రతార అవుతాయి. హస్త మృగశిరం ఈ 2 కూడా 9/2, 2/9 ఈ కాంబినేషన్లో వివాహం చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తాం. కాకపోతే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే కనుక వీళ్ళ పుట్టిన తారీఖులు ఎలా ఉన్నాయో చూడాలి. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన ఈ వ్యక్తి, హస్త నక్షత్రంలో పుట్టిన ఈ జాతకురాలు న్యూమరాలజీ ప్రకారంగా చూడాలనుకోండి, వీళ్ళకి ఏవో గుణాలు బాగున్నాయి, గణాలు బాగున్నాయి, పంత్రాలు బాగున్నాయి, ఇంకా బాగున్నాయి అని వివాహం చేసేసాం. ఉదాహరణకి ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఇక్కడ 19వ తారీఖు పుట్టాడు అనుకుందాం. 19వ తారీఖు. ఇక్కడ హస్త నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఇక్కడ మీకు 17వ తారీఖు పుట్టింది అనుకోండి. చూసారా, 19 అంటే 1, 17 అంటే 8, ఈ రెండింటికి పడదాం వైరం. ఇక్కడ మనం సంఖ్యాబలం ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా పేర్లు ఎంచుకోవడం. ఈ న్యూమరాలజీ ఈ మధ్యకాలంలో వచ్చింది కూడా మనం చూస్తున్నాం. పూర్వకాలంలో ఈ న్యూమరాలజీ చూసి జాతకాలు చూసి వివాహాలు చేసేవారు, కానీ ఈ న్యూమరాలజీ ప్రకారంగా వివాహాలు చేయరు. ఇక్కడ మీకు 1, 19 అంటే 8 అంటే ఇదే మృగశిర నక్షత్రంలో పుట్టిన ఆ అబ్బాయికి అయితే 19వ తారీఖు పుట్టిన అతను, 17వ తారీఖు ఈ అమ్మాయి పుట్టింది. 1/8 ఈ 2 వైరగ్రహాలు అయ్యాయి. ఇప్పుడు ఈ జాతకంలో ఈ రవి ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఉదాహరణకి ఈ జాతకంలో మృగశిర నక్షత్రంలో పుట్టిన ఇతనికి రవి ఒకవేళ తులారాశి ఉన్నాడు అనుకోండి, నీచస్థానం. లగ్నాత్తు రాశివశాత్తు చూసుకుంటే 1, 2, 3, 4, 5 5వ స్థానం ముందు నీచస్థాన గతులై ఉన్నాడు రవి. కాబట్టి రవి ఇక్కడ పవర్ఫుల్గా లేడు. ఇక్కడ చంద్రుడు ఈ స్థానం ముందు కన్యారాశి యందు ఉన్నాడు. కన్యారాశి యందు చంద్రుడు హస్త నక్షత్రం ఉన్న కారణం చేత ఇక్కడ శని ఏ స్థానంలో ఉన్నాడు, ఈ కన్యారాశిలో చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు మృగశిర నక్షత్రం మిథున రాశిలో ఉన్నాడు. కానీ ఇక్కడ శని ఎక్కడ ఉన్నాడో చూస్తాం మనం. ఈ అమ్మాయికి శని ఒకవేళ ఇక్కడ శని ఉన్నాడు అనుకోండి, మేషరాశి యందు నీచస్థానం. చూసారా, ఇక్కడ మనకి శని నీచస్థానంలో ఉన్నాడు. అంటే ఉదాహరణకి అమ్మాయి జాతకంలో శని నీచస్థానంలో ఉన్నాడు, అబ్బాయి జాతకంలో రవి నీచస్థానంలో ఉన్నాడు. ఈ స్థాన బలాలు అలా ఉన్నాయి. జాతకం మాత్రం బాగుంది. ఇక్కడ 9, 2, 2, 9 తారాబలం బాగుంది, యోని పంత్రం బాగుంది, గ్రహ కోటాలు బాగున్నాయి, గణకోటాలు బాగున్నాయి, మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లోనూ జాతకం ప్రకారంగా చాలా బాగుంది. కాకపోతే ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఈ బేసిక్స్ చూసుకుంటే మనకి
ఈ 1వ తారీఖు పుట్టిన అబ్బాయి 18వ తారీఖు, ఈ 8వ తారీఖు పుట్టిన 17వ తారీఖు పుట్టిన ఈ అమ్మాయి శనేమో మేషరాశిలో నీచ స్థానంలో ఉన్నాడు, ఇతనికేమో రవి తులారాశి నీచ స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఈ రెండూ కూడా సమసప్తక రాశులు. చూసారా, ఇక్కడ రవి అంటే ఈ అబ్బాయికి రవి ఇక్కడ ఉన్నాడు. ఈ రెండూ కూడా రవి నీచత్వాన్ని పొందాడు, శని నీచత్వాన్ని పొందాడు. అంటే పుట్టిన తారీఖుకి సంబంధించిన నక్షత్రాధిపతి, ఈ అమ్మాయికి పుట్టిన తారీఖు చెందిన నక్షత్రాధిపతి ఇద్దరు కూడా డౌన్ అయిపోయారు, వీక్ అయిపోయారు, బలంగా లేరు. అలాంటప్పుడు కూడా ఈ వివాహ వ్యవస్థలో వీళ్ళ పరిస్థితులు బాగోవు. వీళ్ళ పరిస్థితులు ఇక్కడ జాతకం ప్రకారంగా బాగా ఉన్నా సరే, చూసారా మరి 1 నుంచి 9 దాకా 9 అంటే గ్రహాలే కదా, ఆ గ్రహాల బలమే. అందుకనే 100% సక్సెస్ అవుతున్నారు ఏ పర్సన్ అయినా చూస్తే ఆ వ్యక్తులకి ఇవి కూడా చాలా ఫేవర్ అవుతాయి. ఉదాహరణకి అప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ ఉందనుకోండి, ఒకటి అమ్మాయి ఇక్కడ 19వ తారీఖు అబ్బాయి పుట్టిన అమ్మాయి ఇక్కడ మీకు 17వ తారీఖు కాదు 14వ తారీఖు పుట్టిందనుకోండి, 5 అవుతుంది. అప్పుడు మళ్ళీ మిత్రగ్రహాలే, ఈ రెండు యాంటీ గ్రహాలు అవ్వవు, మిత్రగ్రహాలు అవుతాయి. అలా కాదు, ఇక్కడ అబ్బాయి 15వ తారీఖు పుట్టాడు, ఇక్కడ 6 అవుతుంది, 6, 5 రెండు మిత్రగ్రహాలే. ఇక్కడ శుక్రుడు, ఇక్కడేమో బుధుడు, ఇక్కడ చూసుకుంటే కుజుడు, ఇక్కడేమో చంద్రుడు. చూసారా, ఈ చంద్ర కుజులకి జాతకం ప్రకారంగా యోగం ఉంది. అలాగే ఇక్కడ శుక్ర బుధులకి ఈ నెంబర్ల ప్రకారంగా యోగం ఉంది. అలాంటి యోగాలు కనపడుతూ ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ మీకు మిత్రత్వం ఉన్నా, ఇక్కడ కుజుడు చంద్రుడు ఇక్కడ మిత్రత్వం ఉన్నా, ఇక్కడ మీకు 1, 8 శని రవులు వచ్చి ఈ రకంగా నీచ స్థానాల్లో ఉన్నారనుకోండి, లేకపోతే శత్రుక్షేత్ర గతులై ఉన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అనేక రకాల సమస్యల వల్ల వాళ్ళు చిక్కుకుంటారు. వాళ్ళు ఎంత అభివృద్ధిని సాధించే ప్రయత్నాలు చేస్తున్నా అభివృద్ధిని సాధించలేరు. ఇద్దరికీ పడన కారణం చేత మనం జాతకం చూసామనుకుంటాం, జాతకం చాలా బాగుంది, అన్ని రకాల పరిస్థితులు కూడా జాతకంలో యోగం కనపడుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇంకా కొట్టుకుంటున్నారు ఏమిటి, వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు ఏమిటి, ఎందుకు సఖ్యత ఉండటం లేదు, వాళ్ళ జీవితంలో అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతున్నారు అనేటువంటి విషయాలు మనకు అర్థం కాక తలపట్టుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి అనేక రకాల దోష పరిహారాలు చేయించే ప్రయత్నం చేస్తాం, అయినా వీళ్ళు సక్సెస్ని సాధించరు. పూజలు హోమాలు జపాలు చేయించిన ఎందుకోసమని ఇక్కడ 1, 8 కాంబినేషన్లో పేరున్న కారణం చేత సక్సెస్ సాధించరు. ఈ 1, 8 సంబంధించిన శని రవులు నీచ స్థానాల్లో ఉన్నారు. లేకపోతే వైరగ్రహాలు మీకు వ్యతిరేకమైన స్థానాల్లో ఉండొచ్చు. ఇక్కడ శని మీకు స్వక్షేత్రం ముందు ఉన్నాడు, ఇక్కడ మీకు రవి కర్కాటక రాశి, ఇది కూడా మరి సమసప్తక దృష్టే, అది కూడా ఫెయిల్యూరే, అది గొప్ప పరిస్థితి ఏం కాదు. లేకపోతే శని నుంచి ఇక్కడ మీకు శని ఉంటే ఇక్కడ రవి ఉన్నాడు ఉచ్చ క్షేత్రం, అయినా మీకు పెద్దగా ఏమి ఉండదు. అలా ఇక్కడ మీకు శని ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పరిస్థితులు బాగుంటాయి. ఉచ్చక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో శని సమసప్తక రాశులు వ్యతిరేకమైన గ్రహాలు అయినప్పటికీ అభివృద్ధి చాలా బాగుంటుంది. అట్లాగా అభివృద్ధి జరగడానికి, అభివృద్ధి లేకపోవడానికి అనేక రకాల కారణాలు. ఈ పరిశీలన చాలా సునిశ్చితంగా చేయాలి. ఏదో సబ్జెక్టు నాకు తెలుసు, లేకపోతే ఏదో 4 అక్షరాలు నేను నేర్చుకున్నాను నేను, దాని ప్రకారంగా చెప్పేస్తానంటే కుదరదు. జీవితాలు కొంతమందికి పాడైపోతాయి, కొంతమంది జీవితాలు అభివృద్ధి అనేది ఉండదు, ఎంతో కష్టపడుతుంటారు. భార్యాభర్త కష్టపడే సరే అభివృద్ధిని సాధించగా ఆ జీవితాన్ని కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే వ్యాపారమైన అంతే. ఇక్కడ మీకు బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు. ఈ పార్ట్నర్స్ ఉన్న జాతకాల్లో కూడా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటే ఒకళ్ళు పార్ట్నర్షిప్లో చక్కగా నీట్గా సూటు బూటు వేసుకుని వైట్ అండ్ వైట్ వేసుకుని డిగ్నిఫైడ్గా కనపడతాడు, కానీ కండింగ్ మెంటాలిటీ ఉంటుంది. మైండ్ సెట్ మనం చెప్పలేం కదా, పైకి కనిపించే బట్టలు చెప్పచ్చు, వాళ్ళు తిరిగే కార్లు చెప్పచ్చు, కానీ మైండ్ సెట్ మాత్రం కండింగ్ మైండ్ ఉంటుంది. ఇలాంటి గ్రహస్థితులు, ఇలాంటి యొక్క తారీఖులు, నక్షత్రాలు, వైర నక్షత్రాలు, వైర గ్రహాలు, అలాగే ఈ గ్రహస్థుల యొక్క ప్రభావాలు అనుకూలంగా లేకపోతే వివాహ వ్యవస్థ అయినా అంతే, అలాగే వ్యాపారం అయినా అంతే. అంటే కలిసి చేసేటువంటి కదా, భార్యాభర్తలు కలిసి ఉంటారు. వ్యాపారం కూడా ఇండివిజువల్గా వ్యాపారం చేసుకుంటే అన్నీ వాళ్ళే పడతారు, దానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చేమో. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కనుక చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్స్ యొక్క జాతకాల్లో ఈ గ్రహాల యొక్క స్థితులు, వాళ్ళు పుట్టిన తారీఖులు, ఈ పరిశీలనలు కరెక్ట్గా క్షుణ్ణంగా చేయకపోతే ఆ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థ యొక్క పేరు, వాళ్ళ యొక్క పేర్లలో సంఖ్యాబలాలు అవి వ్యతిరేకాలుగా కనుక ఉంటే అవి ఆ పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చెడిపోతుంది, వ్యాపార అభివృద్ధి సాగదు, వివాహ బంధాలు కూడా పాడైపోతాయి, డైవోర్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి సొసైటీలో వాళ్ళ దేనికి భయపడరు,
మొండివాళ్ళుగా తయారవుతారు. ఎవరికే సంబంధించిన వారి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలకి విలువ ఇవ్వరు వాళ్ళు. నా లైఫ్ నాది, నా స్వతంత్రం నాది అంటారు. తల్లిదండ్రులు ఎదిరిస్తారు, సొసైటీని ఎదిరిస్తారు, డైవర్స్ తీసుకుంటారు. అలాగా మోడువారిని జీవితం నడుపుతూ ఉంటారు కొంతమంది. అలాగా లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ అనేటువంటివి అనేక రకాల ఆస్పెక్ట్స్లో మనకు కనపడుతుంటాయి. కాబట్టి ఇది మీకు చిన్న ఉదాహరణ, మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో తెలియజేశాను. ఈ కార్యక్రమం మీకు నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినంత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.